దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాశీస్సులు. టుడేస్ గాడ్స్ ప్రామిస్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాగ్దానములన్నింటికన్నా మీకు మీ పరిస్థితికి సంబంధించిన వాగ్దానం ఏదైనా సరే దానిని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఈ హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్న 26వ వాక్య భాగంలో మనకు నూతన హృదయముతో పాటు నూతన స్వభావమును మనకు కలగచేస్తానని చెప్పి రాతి గుండెను తీసి మనకు మాంసపు గుండెను మనకిస్తానంటున్నాడు. మళ్ళీ రాతి గుండె తీసి మాంసపు గుండెని ఇస్తారంటున్నాడు. ఈ రాతి గుండెనే ఈగో సంబంధించి అహానికి సంబంధించింది. నేను చేసింది తప్పు కాదు, లేదా నా కష్టార్జితం, నేను కష్టపడ్డ సొమ్ము, నేను నా చదువు, నా జ్ఞానం, నా తెలివి, ఇది క్రీస్తుకు సంపూర్ణంగా వ్యతిరేకమైన ప్రక్రియ. కనుక మనం ఆ రాతి గుండెను మనం తెలుసుకుని ఉండాలి. ఇది రాతి గుండె అని మనకు అందరికీ తెలుసు. ఇందులో ఉన్న అర్థం రాతి గుండె అంటే చాలా కఠినమైనది అన్నట్టు అర్థం. మాంసపు హృదయం అంటే చాలా స్మూత్ ఉంటుంది. మనమందరం ఏదో ఒక విషయంలో కఠినం కలిగిన మనసు కలిగిన వాళ్ళమే. చెప్పడానికి ఎన్నో చెప్తాం కానీ చేయడం అనేది మనతో కాదు. కానీ మనం ఏది చెప్తున్నామో అదే చేసేవారమై, ఏది చేస్తున్నామో అదే చెప్పేవారమైతే నిజంగా ఈ ఆశీర్వాదాలు వినేవారి కంటే ఎక్కువగా ముందుగా చెప్పేవారికే వస్తాయి. అలాగే వినేవారు ఎవరైతే దీనిని నమ్మగలుగుతున్నారో వారికి ఇంకా అధికంగా వస్తాయి. కనుక నా హృదయం గురించి నాకు తెలిసి ఉండాలి. నా హృదయము రాతి హృదయము అని. ఎందుకంటే ఈ రాతి హృదయంలో మొలక ఎత్తదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 4 రకాల హృదయ నేలలు గుర్తుగా ఉన్నాయి. 4 రకాల హృదయ సంబంధమైన నేలలు, భూమి. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూస్తే రాతి నేల ఎలాగుందో అక్కడ రాయబడ్డది. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 20వ వాక్యం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. ఇదొక టైపు క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ జీవితంలో భక్తిపరమైన ఒక సిస్టమ్, ఒక తెగ. ఇది రాతి నేల గలవారు, రాతి నేల లాంటి గలవారు. ఎలాంటి వారు అంటే వీళ్ళు వాక్యం వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతరపడతారు. వేరు అనేది విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. వేరు భూమిలోకి వెళితేనే పైన చెట్టు ఎదుగుతుంది. వేరు భూమిలో కిందికి వెళ్ళకుండా ఉంటే భూమి పైన చెట్టు ఎదగదు. కనుక వేరు భూమిలో కిందిగా తన్ని పైన చెట్టు ఎదుగుతుంది. ఇక్కడ వేరు లేనందున, విశ్వాసము లేనందున, వాక్యం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఆ వాక్యం అనే క్రీస్తు నిమిత్తం ఏదైనా ప్రాబ్లం ఎదురైతే వెంటనే మనం గలిబిలి అవుతాం, వెంటనే మనం అవిశ్వాసం అయిపోతాం. ఆ మాట చూడండి, అది రాతి నేలకు గుర్తు. రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు దేవుడు. అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా, సమస్య అయినా, ప్రతికూలమైన పరిస్థితులైనా వాటిని ఎదుర్కోగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని ప్రభు మనకి ఇస్తాడని అర్థం. అయితే మనం ముందు మన రాతి హృదయాన్ని గమనించాలి కదా, తెలుసుకోవాలి కదా అది రాతి హృదయం అని. చూడండి, మనం అందరం చాలా మట్టుకు ఎంతో ఆనందంగా పాటలు పాడతాము, సంతోషిస్తాము, వాక్యం చాలా బాగుంది అంటమే, కానీ శ్రమ, కష్టము, బాధ, ఇరుకు, అవమానము, నిందలు, ఆర్థిక సమస్యలు రాగానే డిసప్పాయింట్ అయిపోతాం, డిప్రెషన్కి వెళ్ళిపోతాం. దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా అంటాం. మరి విన్న వాక్యం ఏంటిది? మరి
ఆ వాక్యం అనగానే దేవుని బట్టి మనకి రకరకాల శ్రమలు కలుగుతాయి. కనుక ఆ శ్రమలలో మనం ధైర్యంగా ఉండడానికి మంచి నేలలో పడ్డ విత్తనంలాగా ఉండాలి. ఓపికతో వాక్యము విని మనం విశ్వాసం కలిగి ఫలించటాన్ని రాయబడ్డది. లూకాసు సువార్త చూడండి, ఆ వాక్యం చెప్పి మనం ప్రార్థన చేద్దాం. కనుక అందరిది దాదాపు రాతి హృదయమే. మరి మాంస హృదయముగా ఉండాలంటే మంచి నేలలో పడిన విత్తనములా ఉండాలి. అదే మాంసపు హృదయం. 8వ అధ్యాయం లూకాసు వార్తలో ఇక్కడ వాక్య భాగం చూడండి. 15వ వాక్యము 8వ అధ్యాయం లూకాసు వార్త. మంచి నేలను నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, ఒకటి. రెండవది దానిని అవలంబించి, మూడవది ఓపికతో ఉండేవారు. కనుక యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి, అలాగనే దాన్ని ఫాలోఅప్ కావాలి, అవలంబించాలి. మూడవది ఓపిక కలిగి ఉండాలి. కనుక యోగ్యమైన మనసుతో వినాలి, దానిని అవలంబించాలి, ఓపిక కలిగి ఉండాలి. అదే మాంస హృదయం. అట్టి మాంస హృదయాన్ని ప్రభు మనకు అనుకరించి తన వాగ్దానము నెరవేర్చును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు మహిమను చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.